రణ్వీర్ అలహాబాదియా బీర్ బైసిప్స్ యూట్యూబర్. సో ఆయన ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా అవార్డు ఇచ్చారు. సో ఆయన మీద చాలా అసభ్యకరంగా మాట్లాడండి అనేసి చాలా రాష్ట్రాలు చాలా కేసులు అవుతూ ఉన్నాయి. ఓవరాల్గా ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఓవరాల్గా సుప్రీంకోర్టు అయితే ఏం చెప్పింది అంటే, ఇతను ఒక మనసులో ఒక దురుద్దేశం పెట్టుకొని ఇలాంటి అసహ్యకరమైన విషయాల్ని వామిట్ రూపంలో చేశాడు, అంటే వాంతుల్లాగా చేసుకున్నాడు. ఇతనేమీ సరి అయిన విధానంగా బిహేవ్ చేయలేదు, మరి ఇలాంటి ప్రవర్తన అనేది సరి అయిందేనా అని చెప్పేసి ఈవెన్ ఆయన్ని అతని తరపున ఉన్న లాయర్ చంద్రచూడ్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అశ్లీలత అంటే నిర్వచించండి కూడా ఆయన అడిగింది. సో ఓవరాల్గా ఆ లాయర్ కూడా ఏం చెప్పిండు, ఇది ఖచ్చితంగా డిస్గస్టింగ్, ఇది అశ్లీలతని సమర్థించే విషయం లేదు, నేను కూడా యాక్సెప్ట్ చేయటం లేదని చెప్పేసి ఆయన తరపు లాయర్ కూడా తిరస్కరించిండు. కాకపోతే ఏంటంటే చంపుతామని బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయనకి అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కోరుకున్నాడు ఆయన. సరే, సో ఓవరాల్గా సుప్రీంకోర్టు అయితే ఆయనని అరెస్ట్ చేయొద్దని చెప్పింది, కానీ ఆయన దేశం విడిచిపోవద్దని చెప్పింది, అలాగే ఆయన కొత్త వీడియోలు పోస్ట్ చేయొద్దని చెప్పింది. సో ఓవరాల్గా అయితే సుప్రీంకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు అలహాబాదియా మీద చేసింది. సో ఇలాంటి చీప్ మాటలు మాట్లాడుతూ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగటం వల్ల పెద్ద ఉపయోగం లేదు సమాజానికి, ఇది సరైన విధానం కాదు. అలాగే ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయో చెప్పాలని కూడా ప్రశ్నించింది. మరి ప్రభుత్వాలు ఏం చెప్తే చూడాలి, ఇలాంటి నీచ మాటలు మాట్లాడుతూ నీచ సాహిత్యం మీద బతికేవాళ్ళు, నీచపు రాతలు రాసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, అలాగే వచ్చేసి ఓటీటీలో సీరియల్ తీసేవాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు మరి ఏం ప్రతిస్పందిస్తారు, వాళ్ళని ఏం చేయాలనో ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే డెఫినెట్గా వీళ్ళు తాత్కాలికంగా అడిగినా మళ్ళీ తర్వాత చెత్త చందాలం అంతా తీసుకొని ప్రజల మధ్యకి అయితే వస్తారు. డెఫినెట్గా ముందు ప్రజలు కూడా తిరస్కరించాల్సిన అవసరం ఉంది, అలాగే ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.